మనసు అలా ఒక్క విషయంపై ఏకాగ్రం కావటం అనేది ఎంత సాధన చేస్తే వస్తుంది. అటువంటి ప్రయోజనం సచ్చరిత్రని మనసుతో అధ్యయనం చేస్తే, శ్రద్ధతో శ్రవణం చేస్తే, మననం చేస్తే మనకు ప్రాప్తిస్తుంది. అలా బాబాగారి గుణాలను వర్ణించాలంటే వాక్కు సరిపోవడం లేదు. వాక్కుతో వర్ణించలేనప్పుడు దృఢమైన మౌనమే మేలు అంటారు హేమాడ్ పంత్. వాస్తవం, గురువు ముందు నిశ్శబ్దంగా మౌనంగా వారికి ఒక్క నమస్కారం చేసి కూర్చోగలిగితే అది ఎంతో చక్కటి ఆరాధన. దానిని మించిన పూజ లేనే లేదండి. ఎప్పుడు గురువు ముందు మనం మౌనంగా నిశ్శబ్దంగా కూర్చోవాలి, వారిని అవలోకిస్తూ కూర్చోవాలి. ఇలా సత్పురుషుని వర్ణించాలి అని అంటే నేను ఒక కంపారిజన్ చేస్తారు, ఒక చక్కటి ఉపమానం. జిహ్వ ఉంది అంటే ఇంద్రియాలు సహజంగా వాటి సుఖాలను అనుభవిస్తూ ఉంటాయి. జిహ్వ ఉంది, ఆ జిహ్వ పంచదార యొక్క మాధుర్యాన్ని ఆస్వాదిస్తుంది, కానీ దాన్ని వర్ణించలేదు. అలా నేను బాబాగారి గుణాలను వర్ణించాలి అంటే అశక్యమండి అని రాస్తూ, కానీ సత్పురుషులు తలుచుకున్నప్పుడు వారే భక్తులకు ప్రేరణ ఇచ్చి భక్తుల ద్వారా అనిర్వచనీయమైన దానిని నిర్వచించేలా చేస్తారు అని ఒక అద్భుతమైనటువంటి మాట. వాస్తవానికి మన సచరిత్ర ఓవి టు ఓవి గ్రంథాన్ని తెలుగులోకి అనువదించిన మణిగారి అనుభవం ఈ మాటని ఎంత సత్యమో చెప్తూ ఉంది. అమ్మ, నేను ముందే మనవి చేశా, వారు 30-35 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వారు వివాహం చేసుకోలేదు. ఆ తల్లి ప్రభుత్వ సేవలో ఉద్యోగినిగా ఉంటూ హైదరాబాద్ నుంచి షిరిడికి వస్తూ పోతూ ఉండి మరాఠీ నేర్చుకొని మరాఠీ నుంచి తెలుగులోకి సంపూర్ణ అనువాదం చేశారు. ఇలా చేస్తూ ఉన్నప్పుడు అమ్మ ఒకసారి చెప్పారు, ఇలా నేను చేస్తూ ఉన్నానయ్యా, ఒకసారి ఆ మరాఠీ పదాలకి తగినటువంటి భావం నాకు అసలు గుర్తుకే రాలేదు. ఇంకా నాకు అది ఎంత ప్రయత్నించినా దానికి నిజమైన ట్రాన్స్లేషన్ నా మనసుకు రాలేదు. అప్పుడు ఆగిపోయారట అమ్మ. ఎన్నో రోజులు ప్రయత్నించినా దానికి సరైన పదాలు భావం నాకు దొరకలేదు. ఎలా చేయాలని ఇంకా బాబాగారిపై భారం వేసి చావడు ముందు దిగులుగా కూర్చొని ఉన్నారట. అప్పుడు ఒక వ్యక్తి హడావిడిగా వచ్చి ఒక డిక్షనరీని అమ్మ ఒడిలో వేశారట. చదువు రాయి అని చెప్పి వెళ్ళిపోయారట. అంతే, చదువు రాయి అని వెళ్ళిపోయారు. తర్వాత చూశారట అమ్మ, ఏంటిదనని. అది ఒక డిక్షనరీ, మరాఠీ టు తెలుగు, మరాఠీ నుంచి తెలుగులోకి ఉన్నటువంటి డిక్షనరీ. అప్పుడు అమ్మకి ఆశ్చర్యమైంది. అమ్మ ఎవరిని అడగలేదు, అమ్మకి అక్కడ పరిచయస్తులు ఎవరు లేరు. ఈ గ్రంథం, ఇటువంటి డిక్షనరీ అవసరమని ఎవరికి తెలుస్తుంది? ఎవరు తీసుకొచ్చి ఇస్తారు? ఖచ్చితంగా బాబాగారే వచ్చి నాకు ఆ డిక్షనరీ ఇచ్చారు, ఆ పదాలను చూసుకున్నాను, తర్వాత మళ్ళీ అనువాదం సాఫీగా జరిగింది అని అమ్మ యథార్థమైన అనుభవాన్ని ఒకసారి ఒక సత్సంగంలో చెప్పడం జరిగింది. అలా సత్పురుషులు తలుచుకుంటే వారే ప్రేరణ ఇస్తారు, వారే అనిర్వచనీయమైనటువంటి విషయాలను నిర్వచించేలా భక్తుల చేతనే నిర్వచింపేలా చేస్తారు. అలా అటువంటి అద్భుతమైనటువంటి కార్యాలని బాబాగారు ఎన్నో చేసి ఉన్నారు. అటువంటి వాటిని మనం సచరిత్రలో మరెన్నిటినో మనం దర్శనం చేసుకోవచ్చు. సత్పురుషులు ఎక్కడెక్కడ అవతరించారో ఒకసారి మనం గమనిస్తే, గోదావరి తీరం వెంబడి ఎంతోమంది సత్పురుషులు, సాధువులు, ఎంతోమంది శ్రేష్ఠులు, మహాత్ములు ప్రకటమై ఉన్నారు. గోదావరి తీరం వెంబడి ఎన్నో పవిత్ర తీర్థాలు ఉన్నాయి. మన ఔదుంబర్, గాణగాపురం, నరసింహవాడి లాంటివి ఎన్నో ఉన్నాయి కదా. అలాగే గోదావరి తీరానికి సమీపంలో షిరిడి క్షేత్రం ఉంది. గోదావరి ప్రత్యేకత ఏంటి అంటే, గోదావరి నీరు పవిత్రం, గోదావరి తీరం పవిత్రం, గోదావరి నుండి వచ్చే శీతల సమీరాలు అతి పవిత్రం అని చెప్తుంది సచరిత్ర. ఇలా ఎంతోమంది మహాత్ములు, జ్ఞానదేవులు, ముక్తాబాయ్, నివృత్తినాథులు, సోపాన్, ఏకనాథులు, తుకారాం, సజ్జనక సాయి లాంటి ఎంతోమంది మహాత్ములు ఆ తీరం వెంబడి ప్రకటమయ్యారు. అలాగే
యోగేశ్వరులైన శ్రీ సాయిబాబా షిరిడి భాగ్యం కొద్దీ గోదావరి తీరానికి సమీపంలోనే షిరిడిలో ప్రకటమయ్యారు అని చెప్తుంది. ఇంతకీ ఈ షిరిడి ఎక్కడ ఉంది అని అంటే మహారాష్ట్రలో అహ్మద్నగర్ జిల్లా కోపర్గాం తాలూకాలో కోపర్గాం నుండి గోదావరి తీరాన్ని దాటంగానే ఒక 3 కోసుల దూరం ప్రయాణిస్తే నీమ్గావ్ అనే గ్రామం వస్తుంది. ఆ నీమ్గాంలోకి టాంగా ప్రవేశించగానే షిరిడి క్షేత్రం మన కళ్ళ ఎదుట ప్రత్యక్షమవుతుంది. కాబట్టి కోపర్గాం నుంచి గోదావరి తీరం దాటాలి. గోదావరి తీరం దగ్గర నుంచి 3 కోసుల దూరం 6 మైళ్ళు లేదా 9.6 కిలోమీటర్ల దూరంలో షిరిడి క్షేత్రం ఉంది. ఆ షిరిడి క్షేత్రంలో బాబాగారు ప్రకటమయ్యారు. బాబాగారు అక్కడ ప్రకటమై షిరిడిని మహిమా సంపన్నం చేశారు. సత్పురుషులు తమకు నచ్చిన ప్రదేశాలలో వారు ప్రకటమవుతారు. జనోద్ధరణ కొరకే వారు అక్కడ ప్రకటమవుతారు. సత్పురుషులని పరిస్వేదితో పోలుస్తారండి. పరిస్వేది అంటే ఇనుమును తీసుకొచ్చి దానికి తాకిస్తే ఆ ఇనుముని అది బంగారంగా మారుస్తుంది. కానీ సత్పురుషులు తమను ఆశ్రయించిన వారికి తమ రూపాన్నే ప్రసాదిస్తారు అంటుంది సచ్చరిత్ర. కాబట్టి పరిస్వేదితో కూడా పోల్చడానికి లేదు. పరిస్వేది బంగారంగా మార్చగలదు అంతే. కానీ సత్పురుషులు తమను ఆశ్రయించే వారిని తమంతటి వారిగా వారు మారుస్తారు. సత్పురుషులు అలౌకికమైన కృత్యాలను చేస్తారు అంటుంది. నిజం. జ్ఞానదేవులు చేసినటువంటి 1-2 ఇటువంటి అలౌకికమైన కృత్యాలను మనం దర్శనం చేసుకుందాం. ఎందుకంటే ఇటువంటి అలౌకికమైన కృత్యాలు మనల్ని అబ్బురుపరుస్తాయి, ఆశ్చర్యపరుస్తాయి. వారి పట్ల మనకు విశ్వాసాన్ని, భక్తిని ఏర్పరుస్తాయి. జ్ఞానదేవులు బాబాగారు చేసినటువంటి ఇటువంటి అలౌకికమైన కృత్యాలను మనం కొన్నింటిని దర్శించుకుందాం. జ్ఞానదేవులు, నివృత్తినాథులు, ముక్తాబాయి, సోపాన్ వీరందరూ ఒక తల్లిదండ్రుల గర్భంలో జన్మించిన వారు. ఆ నలుగురు చాలా సుప్రసిద్ధులు. వీరి గురించి అప్పట్లో ఉండే వేరొక మహాత్ముడు చాంగుదేవుడు అని ఉంటారు. ఆయన వీరి గురించి విని వీరిని దర్శించుకుందామని వస్తారు. కాకపోతే ఆ చాంగుదేవుడికి నేను చాలా గొప్పవాడిని అని తన గొప్పతనాన్ని వీరి ముందు ప్రదర్శించాలనే ఉద్దేశంతో ఆయన ఒక పెద్ద పులి మీద స్వారీ చేసుకుంటూ వస్తాడు. చేతిలో ఒక పెద్ద సర్పాన్ని చేత్తో పట్టుకొని ఇలా తిప్పుకుంటూ వస్తారు. అలా జనాలందరూ పెద్ద పులి చేతిలో సర్పం ఇవి చూసి భయపడిపోతూ ఉంటారు. ఆయన అలా జ్ఞానదేవుల దర్శనానికి వస్తూ ఉన్నారు. ఇక్కడ జ్ఞానదేవులు, నివృత్తినాథులు వీళ్ళందరూ ఒక ఆధ్యాత్మిక చర్చ చేసుకుంటూ ఒక పిట్టగోడపై కూర్చొని, ఒక రాతి గోడపై కూర్చొని ఉన్నారు. జ్ఞానదేవులకు విషయం తెలిసింది. వారు తెలుసుకొని చాంగుదేవుడికి ఎదురుపోవాలి అనుకున్నారు. వెంటనే ఆ గోడను చూసి పద అన్నారు. ఆ గోడ, ఆ మొక్క వీరు నలుగురిని తన పైన కూర్చొనున్న భాగాన్ని అలాగే ముందుకు తీసుకుపోయింది. ఆ గోడ అలా కదిలిపోతూ ఉంది చాంగుదేవుడికి ఎదురు దిశలో, ఆపోజిట్ డైరెక్షన్లో. అలా ఇద్దరు కలుసుకోవడం జరిగింది. చాంగుదేవుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. నేను పెద్ద పులిని, సర్పాన్ని చేతబట్టుకొని వస్తుంటే అంటే ఆ 2 జీవం ఉన్నవేటి. ఇది క్రూర మృగమైన జీవం ఉంది, పాము, విషసర్పం, ఇలాంటి వాటినే నేను కంట్రోల్ చేయగలను అనే ఉద్దేశంతో అంత తమ శక్తిని చూపాలని ఆయన తపన పడుతూ వస్తే, ఆ దర్పాన్ని ప్రదర్శించాలి అని వస్తే వీరు జీవం లేని గోడనే కదిలించారు, ఆ గోడనే నడిపింప చేశారు. ఆహా, వీరు చాలా మహాత్ములు అని వారి పాదాలకు నమస్కారం చేస్తారు ఆయన. అలా ఆ చాంగుదేవుడి గర్వాన్ని జ్ఞానదేవులు తొలగిస్తారు. అక్కడ ఇంకో సందర్భంలో ఒక దగ్గరికి భోజనానికి వెళ్తారు జ్ఞానదేవులు. అక్కడికి వచ్చిన బ్రాహ్మలు వీరితో కలిసి ఆ పంక్తిలో కూర్చొని భోజనం చేసేందుకు వాళ్ళు నిరాకరిస్తారు. నిరాకరించి ఒక నియమం పెడతారు. అక్కడ ఒక దున్నపోతు ఉంటుంది. ఆ దున్నపోతు నోట నువ్వు వేదాన్ని పలికించు, అప్పుడు మేము నీతో కలిసి భోజనం చేస్తాం అని అంటారు. వెంటనే జ్ఞానదేవులు దున్నపోతు వైపు చూసి పలుకు అంటారు. ఆ దున్నపోతు అద్భుతంగా వేదాన్ని పలికిందట. అలా సత్పురుషులు అలౌకికమైన కృత్యాలను
అవలీలగా చేయగలరు. అలాగే బాబాగారు చేసిన ఒక అద్భుతమైనటువంటి అలౌకికమైన కృత్యాన్ని ఒకసారి దర్శనం చేసుకుందాం. బాలషింపే అనే వ్యక్తి షిరిడిలో ఒకసారి చలి జ్వరానికి లోనవుతాడు. చాలా బాధపడతాడు. చాలా రోజులు అది తగ్గదు. చివరికి వెళ్ళి బాబాగారిని శరణు పెడతారు. బాబా, ఈ చలి జ్వరాన్ని పోగొట్టండి. వెంటనే బాబా చెప్పిన మాట, షిరిడిలో అష్టలక్ష్మి గుడి ఉంది, మనం చూసుంటాం. అష్టలక్ష్మి గుడి దగ్గర నల్ల కుక్క ఉంది, దానికి పెరుగన్నం పెట్టుపోరా, నీ చలి జ్వరం పోతుంది. వచ్చిన ఆ జ్వరం ఏంటి, చలి జ్వరం ఏంటి, దానికి ఈ పెరుగన్నం ఏంటి? కానీ బాబాగారి మాట అది. బాలషింప ఇంటికి వెళ్తున్నాడు. మరి అన్నము పెరుగు ఏర్పాటు చేసుకోవాలి. ఇంటికి వెళ్ళేసరికి అక్కడ రెడీగా ఉన్నాయి, సిద్ధంగా ఉన్నాయి. అన్నం ఉంది, పెరుగు ఉంది, రెండు తీసుకున్నాడు. ఇప్పుడు ఆలోచన, మరి అష్టలక్ష్మి గుడి దగ్గర నల్ల కుక్క ఉంటుందా అని వెళ్ళాడు. వెళ్ళేసరికి నల్ల కుక్క సిద్ధంగా ఉంది, తోకాడించుకుంటూ ఇతని వైపుకి వచ్చింది. పెరుగన్నం పెట్టాడు. పెట్టిన తక్షణమే చలి జ్వరం మాయం. ఎటువంటి జ్వరం, దానికి ఎటువంటి వైద్యం? ఇది వైద్యమా? కానీ ఈ ఔషధం పెరుగన్నం కాదు, బాబాగారి వచనమే ఔషధం. బాబాగారి మాట పట్ల అంత విశ్వాసం ఉంచితే ఇదిగో ఫలితం ఇలా ఉంటుంది. కాబట్టి సత్పురుషులు అలౌకికమైన కృత్యాలను తమ భక్తుల కోసం చేస్తారు. ఎదుటి వాళ్ళలో ఉన్న అహంభావాన్ని తొలగించేందుకు, ఎదుటి వాళ్ళకి పరోపకారం అంటే ఎదుటి వాళ్ళకి సహాయం చేసేందుకు ఇటువంటి లీలలు చేస్తారు తప్పించి ఇందులో వారి స్వార్థం ఎటువంటిది ఉండదు. ఇది సత్పురుషుల యొక్క వారి సహజమైనటువంటి తత్వం అని ఒకసారి మనం గుర్తుకు తెచ్చుకొని, మరి బాబాగారు ఇటువంటి సత్పురుషులు అని బాబాగారి గుణాలను ఇక్కడ హేమడ్ పంత్ గారు వర్ణిస్తారు. బాబాగారు మూర్తిభవించిన జ్ఞాన భండారం, జ్ఞానానికి జ్ఞాన స్వరూపులు బాబాగారు. వారు మాయని జయించారు. శాంతి వారి భూషణం. వైష్ణవులకు వారు పుట్టినిల్లు అని రాస్తారు హేమడ్ పంత్ గారు సచరిత్రలో. వైష్ణవులకు వారు పుట్టినిల్లు. వైష్ణవులు అని అంటే భగవంతుడి భక్తులు. అలా భగవంతుడి భక్తులందరికీ బాబాగారు పుట్టినిల్లు. ఏ దేవి ఏ దేవతని లేదా ఏ సద్గురువును ఆశ్రయించినా వారి వారి భక్తులందరినీ ఆ దేవి దేవతా సద్గురువులు బాబాగారి వద్దకు పంపడం జరిగింది. ఈ భక్తులందరి భక్తి బాబాగారి ఆశ్రయంతోనే ఫలించింది. అది ఎలా ఫలించిందో కొన్ని దానికి ఉదాహరణలు మనం రేపటి కార్యక్రమంలో దర్శించుకుందాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై.